అండి, ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. సో దేవుడు ఆయన నిర్ణయ కాలంలో దాన్ని అనుగ్రహిస్తాడు. సో ప్రార్థన చేయటం మంచిదే, కానీ అంతకంటే ముందు పేరెంట్స్గా ఉండటానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఈవెన్ క్రైస్తవ కుటుంబాల్లో కూడా విడాకులు విడాకులు విడాకులు, ఎక్కడ చూసినా ఇదే మాట వినపడుతూ ఉంది. అయితే పిల్లల్ని కనడానికి తొందరపడుతున్నటువంటి మనం దీనికంటే ముందుగా తొందరపడాల్సిన దేనికి అని అంటే మంచి వైవాహిక జీవితాన్ని కలిగి ఉండటానికి. మీకు తెలుసా, సింగిల్ పేరెంట్ అనేది ఒక భయంకరమైన శాపం. అది అనుభవించే వాళ్ళకే దాని వేదన ఏంటో తెలుస్తుంది. మీరు భార్యాభర్తలుగా కలిసి ఉన్నప్పుడు మీ ప్రేమకు ప్రతిరూపంగా ఓ బిడ్డను కానీ ఆ తర్వాత తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవడం తెలియక తొందరపాటుతో తత్తరపాటుతో నిర్ణయాలు తీసేసుకొని విడిపోయి ఆ తర్వాత ఆ బిడ్డకి లిటరల్లీ నరకాన్ని ఇస్తున్నాం. సో నేనేమంటానంటే, ప్రెగ్నెంట్ అవ్వడానికంటే ముందు పేరెంట్స్గా మీరు సిద్ధపడాలి. దేవుడు అనుగ్రహించే ఈ బహుమానాన్ని జీవితకాలం బాధ్యతగా మోయటానికి భార్యాభర్తలుగా రెండు కాడెద్దుల్లాగా కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి, భారాన్ని మోయటానికి, అన్ని పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగడానికి సిద్ధపడాలి. ఇలా సిద్ధపడితేనే మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మన నిర్ణయాలు మన జీవితంలో వేదనను కలుగ చేస్తే సరే, కానీ మన కడుపున పుట్టిన పాపానికి వాళ్ళ జీవితాలను పతనం చేయకూడదు కదా.